హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నా ప్రీవియస్ వీడియోలో మేము కొత్త ఇల్లు కట్టిస్తున్నామని చెప్పా కదా. ఈ వీడియోలో మా కొత్త ఇంటిని చూపించేస్తున్నా, చూసేయండి. ఇల్లు కన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఒక 60-70% అయింది అంతే. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ హోమ్ టూర్. సో ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ పైన ఏమో ఒక రూమ్ ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్ ఏమో పార్కింగ్ అండ్ లిఫ్ట్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సామాన్లతో నిండిపోయి ఉంది. టైల్స్, గ్రానైట్, గ్రిల్స్ అన్ని వర్క్స్ ఇక్కడే చేసుకుంటారు అన్నమాట వర్కర్స్. మేము లిఫ్ట్ కూడా పెట్టించేసాము బికాజ్ ఇప్పుడు ఉండే జనరేషన్లో డ్యూ టు వేరియస్ రీజన్స్ చాలామందికి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి ఏజ్తో సంబంధం లేకుండా. అందుకనే ఎప్పటికైనా లిఫ్ట్ ఉంటే మంచిది అనే థాట్లో లిఫ్ట్ కూడా పెట్టించేసాము. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం రండి. ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ రెండు 3 బెడ్రూమ్ హౌస్. ఫస్ట్ ఫ్లోర్ ఏమో రెంట్కి ఇచ్చేస్తాం, సెకండ్ ఫ్లోర్లో మేము ఉంటాం. సో ఇదేమో ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ హాల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ టైల్స్ అయిపోయింది, టైల్స్ అయిపోయాక వుడ్ వర్క్ స్టార్ట్ అయింది. సో వుడ్ వర్క్ జరిగేటప్పుడు టైల్ ఏమీ ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి ఈ గ్రే కలర్ది మొత్తం టైల్ ప్రొటెక్టర్ అన్నమాట. సో ఇది హాల్ నుంచి ఎంట్రన్స్ వ్యూ. హాల్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే డైనింగ్ ఏరియా. ఇది మొత్తం డైనింగ్ ఏరియా. ఇదేమో పూజా రూమ్. అండ్ నెక్స్ట్ ఇదేమో కిచెన్, ఓపెన్ కిచెన్. ఇదేమో కిచెన్ పక్కన వాష్ ఏరియా. వాష్ ఏరియాకి ఆపోజిట్ ఏమో ఇంకొక ఎంట్రన్స్. ఇందాక చూపించింది మెయిన్ ఎంట్రన్స్, ఇదేమో సందులో వస్తుంది అన్నమాట. ఇది హాల్ నుండి కంప్లీట్ లుక్. ఒక సైడ్ డైనింగ్ ఏరియా, ఒక సైడ్ ఏమో కిచెన్, పూజా రూమ్ అండ్ ఇదేమో మెయిన్ ఎంట్రన్స్. హాల్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్తే 3 రూమ్స్ వస్తాయి. సో 3 రూమ్స్ ఒకే దగ్గర వచ్చాయి, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ రూమ్. సో 3 రూమ్స్ ఎంట్రన్స్ ఇలా వచ్చాయి పక్క పక్కన. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్, ఇది కొంచెం పెద్దదిగా వచ్చింది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏమో ఇంటీరియర్ వర్క్, ఆల్మోస్ట్ వుడ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా వీటికి లామినేట్స్ అన్నీ అంటియాలి. ప్రస్తుతానికైతే అలా పెట్టున్నారు వుడ్ వర్క్ కంప్లీట్ చేసి. లామినేట్స్ అయితే తెచ్చున్నాము, అవి ఇంకా అంటిలేదు. రూమ్లో కొంచెం లైటింగ్ కోసము 2 విండోస్ అయితే పెట్టించాము. ఈ విండో దగ్గర సిట్అవుట్ ఏరియా లాగా చేయించాము, కింద కబోర్డ్స్ అలా పెట్టి. అండ్ ఇదేమో అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్కి లెఫ్ట్ సైడ్ ఒక రూమ్, రైట్ సైడ్ ఒక రూమ్ వస్తుంది. ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ కబోర్డ్స్కి పక్కనే రావడం వల్ల వాష్రూమ్కి కూడా కబోర్డ్స్ లాగే డోర్ పెట్టిచ్చేసాము. ఈ రూమ్లో మాత్రమే ఇలా వచ్చింది. మిగిలిన 2 రూమ్స్లో వాష్రూమ్ సపరేట్గా అండ్ కబోర్డ్ సపరేట్గా వచ్చాయి కాబట్టి ఆ రూమ్స్లో అయితే కుదరలేదు.
సో ఈ రూమ్కి ఆపోజిట్ గెస్ట్ రూమ్కి ఏమో ఎంట్రన్స్లోనే వాష్రూమ్ వచ్చింది. సో ఇదేమో వాష్రూమ్ అండ్ ఇదేమో కంప్లీట్ రూమ్. ఇదేమో రూమ్ సైడ్ నుంచి హాల్ లుక్. హాల్ చాలా పెద్దదే వచ్చింది. సో మా ఇంటి ఎదురుగా రైతు బజార్ ఉంది మాకు. ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు దొరుకుతాయి. బయట షాప్స్లో దొరికే కూరగాయల కంటే ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువే ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ నుంచి రైతు బజార్ ఇంకా బాగా కనిపిస్తుంది. సో నేను సెకండ్ ఫ్లోర్ నుంచి చూపిస్తా. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ రెండు సేమ్, రెండు 3 బెడ్రూమే. కాకపోతే సెకండ్ ఫ్లోర్లో మేము ఉండడానికి చేయించుకుంటున్నాం కాబట్టి ఇంటీరియర్ కొంచెం చేంజ్ అవుతుంది. మిగిలిందంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ ఇదేమో సెకండ్ ఫ్లోర్ నుంచి రైతు బజార్ ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇదేమో సెకండ్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్. హాల్, కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ పూజా రూమ్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగే ఉంటాయి. పూజా రూమ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏమో డోర్స్ వస్తాయి, సెకండ్ ఫ్లోర్లో ఏమో గ్లాస్ వస్తుంది. అది నేను మొత్తం అయిపోయినాక మళ్ళీ చూపిస్తా. ఫస్ట్ ఫ్లోర్లో వుడ్ వర్క్ చాలా వరకు అయింది. సెకండ్ ఫ్లోర్లో జస్ట్ 2 వీక్స్ బ్యాకే స్టార్ట్ అయింది. సో ఇంకా టీవీ యూనిట్ ఇవన్నీ అవ్వలేదు. అండ్ రూమ్స్, కిచెన్ ఇవన్నీ సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగే ఉన్నాయి కాబట్టి అంత డీటెయిల్గా అయితే చూపించట్లేదు ఈ ఫ్లోర్లో. కబోర్డ్స్ ఏమో మేము స్లైడింగ్ డోర్స్ పెట్టించాము సో దట్ రూమ్లో ఎక్కువ ప్లేస్ కన్జ్యూమ్ చేయకుండా ఉంటుందని చెప్పి. అండ్ ఈ ప్లేస్ ఏమో బీరువా కోసం చేయించాము. షెల్ఫ్స్కి వస్తే వుడ్ కాకుండా ఈ ఫ్లోర్కి అయితే గ్రానైట్తో చేయించాము. బికాజ్ చెదలు పట్టకుండా ఉంటుందని చెప్పి. ఫ్యూచర్లో కూడా ఎప్పుడు ఇంకా చెదలు బాధ అయితే ఉండదు. చెదలు అంటే ఇంగ్లీష్లో టర్మైట్ అన్నమాట. ఇంకో సైడ్ ఏమో ఇలా నార్మల్ షెల్ఫ్స్ ఉన్నాయి. అన్ని రూమ్స్లో షెల్ఫ్స్ ఇలానే ఉన్నాయి. అంటే సపరేట్ బీరువా స్పేస్ అయితే లేదు అన్ని రూమ్స్లో. ఈ ఒక్క రూమ్లోనే ఉంది. మిగిలిన రూమ్స్లో నార్మల్ షెల్ఫ్స్. అందుకే నేను అన్ని రూమ్స్లో కబోర్డ్స్ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు. అండ్ ఈ ఫ్లోర్లో ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో అన్ని డీటెయిల్గా చూపించా కాబట్టి ఈ ఫ్లోర్లో జస్ట్ నార్మల్గా చూపిస్తున్నా. మా ఇంటి గృహప్రవేశం అయితే ఏప్రిల్లో అయిపోయింది. ఇల్లు కంప్లీట్ అవ్వకముందే గృహప్రవేశం చేయాల్సి వచ్చింది. బికాజ్ లాస్ట్ ఇయర్ జూన్లో మేము శంకుస్థాపన చేసాము. 1 ఇయర్ లోపు గృహప్రవేశం చేయాలని చెప్పారు. బట్ వర్క్స్ అయితే 1 ఇయర్ లోపు కంప్లీట్ అవ్వలేదు. సో ఏప్రిల్లోనే మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అందుకని ఏప్రిల్లో గృహప్రవేశం అయిపోయింది. ఓన్లీ వ్రతం ఒకటే పెండింగ్ ఉంది. సో ఇల్లు వన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అప్పుడు వ్రతం చేసుకొని ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతాం.
సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి పైన టెర్రస్కి వెళ్ళిపోదాం. పైన ఒక రూమ్ కట్టించాము. అదైతే హోమ్ థియేటర్ చేయాలనేది మా ప్లాన్. కానీ ఇప్పుడే కాదు, ఫస్ట్ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయి మేము ఇంట్లోకి వచ్చేసాక హోమ్ థియేటర్ నిదానంగా చేయించుకుంటాం. ఇది నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకుంటే వెళ్ళి ఆ వీడియోస్ చూసేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పైన రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో ఇక్కడ మేము పైన రూఫ్కి ఇన్సులేషన్ చేయించాము. ఎందుకంటే మాకు ఇక్కడ విజయవాడలో ఎండలు ఎక్కువ. అండ్ పైన ఫ్లోర్లో ఉండే వాళ్ళకి ఏంటి, ఈవినింగ్ అయ్యేసరికి ఆవిరి దిగి ఫుల్ చెమటలు గారిపోతాయి. సో ఇన్సులేషన్ వల్ల ఏంటంటే అంత వేడి అనిపించదు అన్నమాట. సో అది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ సీలింగ్ అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా మేము ఇది చేయించాము. బట్ అక్కడ ఆల్రెడీ సీలింగ్ అయిపోయింది కాబట్టి కనిపించట్లేదు. ఇక్కడ ఇంకా సీలింగ్ కూడా అవ్వలేదు. ఈ రూమ్లో చాలా పని పెండింగ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ లాస్ట్లో అవుతుంది. అండ్ ఈ రూమ్ పక్కనే ఒక చిన్న రూమ్ ఉంది, స్టోర్ రూమ్ లాగానే కట్టించాము. అది ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతే ట్యాంక్ ఉండే ప్లేస్ అన్నమాట. అక్కడే మేము టెర్రస్ గార్డెన్ చేయించింది. రోజు ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మొక్కలకి వాటర్ పెట్టేసి అండ్ ఏమన్నా కాయలు ఏమన్నా వచ్చాయేమో చూసేసి వెళ్తామన్నమాట. నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే చెర్రీస్ కాయలు ఉన్నాయి. ఇప్పుడేమో అవి బాగా పండాయి అన్నమాట. చాలా కాయలు వచ్చేసాయి చూడండి. సో ఇవాళకి ఈ వీడియో ఇంతే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.